ఆడికి రా ఎగేసుకుంటే వస్తా ఉంటారు. వచ్చిందే కాకుండా రాకాసి పిశాచి అని ఏదేదో అంటా ఉంటారు. వాడు స్పష్టంగానే పలికినాడు గానే నువ్వు ముయ్. అట్నే దేవరా. చూడు రాఘవయ్యా, నువ్వు చెప్పింది అక్షరాల నిజమైనా మళ్ళీ ఆ పాతకాలపు మనుషుల్లా ఆ పొగడ్తలు మన ఒంటికి పట్టవలే గానే చెప్పు. అయ్యా, వారం క్రితం సంక్రాంతి పండక్కి నాటకాలు ఆడేవాళ్ళు రమ్మని చెప్పినట్టున్నారు. మర్చిపోయినట్టున్నారు మీరు. నాకు అర్థమైందిరా, నువ్వు నోర్మే. చూడు రాఘవయ్యా, మీ నాటకాలు ఈ ఊర్లో బ్రహ్మాండంగా జరగాల. నీకేది అవసరం వచ్చినా నన్ను వచ్చి అడుగు. అట్లాగే దొరా, తమరే చూస్తారు కదా. రే తలారే, అయ్యా బురుజుపల్లిలో ఉండే కుటం ఖాళీ చేయించి వీళ్ళకివ్వు. అట్నే స్వామి. అట్నే 2 సంచుల్లోనే బెల్లము బియ్యము సరుకులు ఇచ్చి పంపించు. రే చిన్నబ్బా, అయ్యా ఈ అమ్మి శాన సిగ్గుపడతా ఉన్నది గానే రెడ్డో రమ్మని అడిగి రైక్ గుడ్లు ఇచ్చి పంపించు. అట్టాగానయ్యా. నాయనా, ఆ రెడ్డి వాళ్ళకం చూస్తుంటే ఏదో తేడాగా ఉండలే. లక్ష్మి, రెడ్డి గురించి నీకెందుకమ్మా? ఏదంటే అది వాక్కుండా కుదురుగా ఉండేది నేర్చుకో. అసలే ఈ ఊళ్ళో మొండి రకాలు. పంగా పట్ట లేదంటే నీకు రేపటికి రిబ్బన్ లేవన్నో మీ సిన్నాయిని పిలుచుకుని సంతకెళ్ళు. ఇంకా ఏడుండాడక్క, గుడ్ల ముట్ట నా చేతికి ఇచ్చేసి ఆడాడో ముంత పెట్టుకొని కూర్చున్నాడు. బో సారీ పాయ్, అప్పుడే మొదలెట్టేశాడా? ఎవరు ఈ కొండవీరుడు? ఊరించింది సాలే అబ్బా, నాకు ఆ డబ్బులు లేవు. మావా, మీరా నాటకాలే కదా? అయితే మీ నటనా కౌశల్యం బాగున్నది సుమి. తెల్లయ్యాడు. ఆ నాటకంలో మీరు బాగా నటించారు సుమి. అంత బాగా నచ్చిందా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి ఆ నటనా చాతుర్యం! ఆ స్టేజ్ ఎదిరిపోలే. నేను వేసింది కోడి పుంజేసం. ఆ మనిషేషం ఏముందిలే మావా, ఎవడైనా వేస్తాడు. కానీ కోడి వేషం వేసిన చూడు, అది ఆ కోడే బలాదూర్ తెప్పించాలిగానే. ఇందా ముందు దాగు. అది సరేగాని నాకు కళ్ళు ముంత ఎందుకు పోసినట్టు? అదేం లేదు గురుగారు, నాకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే చాలా ఇష్టం. నేను కూడా మీ అంతటి పెద్ద నటుడు కావాలని ఆశ. ఓస్ అంతేనా? నా వెనకంబడే వచ్చేయి అంతే. ఇదిగో, నువ్వు కళ్ళు ముంత పోస్తున్నావని మాత్రం కాదు, మరి దేనికి? నాలాగా పెద్ద నటుడవుతున్నావు కదా, అందుకు. మళ్ళీ మీ ఇంటికి వస్తే ఎవరన్నా అంటే ఎవరా నిన్నదే? ఆడున్నవన్నీ నత్త కావాలే కాను రే. కానీ అక్కడ నువ్వు అక్కట్లా ఉంటది. దాని జోలికి మాత్రం పోబోకురా, దాని నోరు పెద్దది. ఓరే దేవుడు. దొంగ సచ్చినోడా, కొంపకి తాగొచ్చిందే కాకుండా ఎవరిని పడితే వాడిని తీసుకొస్తావా? ఉండు, నీ పని చెప్తా. అది కర్షను ఏడన్నా రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనంట. అట్లుంది నువ్వు చేసేది. ఇంకొంచెం సేపు ఉంటుంటే స్నానం చేసేవాళ్ళం కదా. అబ్బబ్బబ్బా, పొద్దు పొద్దున చెవు కోసిన మేకల్లాగా ఏంది మే ఈ అరుపులో? తెల్లవారిందో లేదో అప్పుడే మొదలెట్టారా మీ రామాయణమా? ఎవర్రా ఈ పిల్లోడు? ఇడు నా బామ్మర్ది కొడుకులే అన్నా. నాకు తెలియకుండా నీకు బామ్మర్ది కొడుకా? ఉండాళ్లే, నా పెళ్ళం వాళ్ళ చిన్నమ్మ పెద్ద కొడుకు పెట్టలే. ఆ బిడ్డకి ఈడేం పనో? నీకన్నా పోలీసు వాళ్ళమే మర్యాదగా అడుగుతారు. అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడికి నాలాగా చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలని ఆశ. నన్ను ఎదుక్కుంటూ వచ్చుండాడు. ఏం పేరు? నా పేరు వెంకటా చలపతండి. ముద్దుగా చలపతి అని పిలుచుకుంటారు.
మంచి నటుడవుతావా లేక మీ మామలాగా తయారవుతావా? లేదండి, మంచి నటుడు అవుతాను. నువ్వు మంచి నటుడే అవుతాడులే. నువ్వు వద్దంటే చెప్పు, ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఏయ్, ఉండనీలేరా. మనతో పాటు ఒక ముద్ద తిని ఏదో ఒక పని చేసుకుంటాడు గాని అట్నే. ముందు నువ్వు ఆ సారాయి కొట్టుకు వెళ్లకుండా రేపు నాటకానికి కావలసిన సరుకులన్నీ సమకూర్చు. సంతకెళ్ళి ఆ చలపతిని కూడా తోడు తీసుకుని పో. సరేనా? పదమ్మా. ఓయ్ ఇన్నావు కదా, సత్రంలో ఉన్నట్టుంటే సరిపోదు, పనులు చెయ్యాలా. చేస్తానులే. సర్లే గాని సంతకు పోవాలా? సొట్టుగా పెట్టి పట్టకరా పోమే. ఆహాహాహా. జడ కుర్చీలు తెమ్మంటే తేలేదు గాని సొంటి కొప్పి కావాలంటే సొంటి కొప్పి. నీకుండు కుడితి పోస్తా. ఇదిరా దీని వాలకం. మనం పోదాం పా. స్వామి దేవుడా, నీకు తెల్లారిందో లేదో మొదలు పెట్టేసినావా? నా వల్ల కాదు, నువ్వే పో. అది కాదు మావా, నేను అడిగేది ఏమంటే అసలు ఆ జడ కుచ్చలు గొడవేది మావా? అదో పెద్ద కథలేరా, రారా. ఆ ఎవరు మావాడా? ఎవరైతే నీకెందుకులే, దండం పెట్టుకో. దా. సమస్య చూసి పారిపోతున్నావు. ఈ ఊళ్ళు శ్మశానం కాకముందే కళ్ళు తెరో. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చెయ్యి చాచి పిలో. ఒరే అల్లుడు, ఏమైందిరా? ఏడబడుండావు, ఏమైంది నీకు? వాడెవడో వచ్చి నన్ను బెదరగొట్టి వెళ్ళిపోయినాడు మామా. ఎవరుండర్రా ఇడా? ఎవరు లేరు గానీ పొద్దుపోతాంది. రా ఇంటికి పోదాం. ఓయ్ ఏంది అట్లా చూస్తాండు? మీ నాయన లేడా? లేడు, ఆడు గుడి దగ్గర ఉండాడు. పో. పెద్ద ఆయన నాటకానికి ఖర్చులకి ఇచ్చేసి రమ్మన్నాడు. రాయే. వదలరా, దొంగ సచ్చినోడా. వదలడానికి కాదే పట్టుకునింది, నిన్ను దాడ్డానికి. నీ వల్ల అది కాదు కాని వదలరా బజార్ నా కొడుకా. అబ్బబ్బా, ఏమున్నావే, ఎన్ని రోజులని నీ చూసి ఖర్చుకునేది. ఇవాళ తాడో పెడో తేల్చుకెళ్దామనేసి వచ్చా, తేల్చుకునే వెళ్తా. రేయ్ చిన్నప్పా, ఇంకొక మాలు ఎంగట్లక్ష్మి చుట్టుపక్కల తిరిగింది చూసినాను. నా కొడక్క, నీ సావు నా చేతుల్లోనే. రేయ్ నా కొడక్క, పో చూస్తారా? పోయి చెప్పా నా కొడుక్కి, మేం తోలేసుకుని బతుకునే వాళ్ళమే కానీ తోలమ్ముకుని బతుకునే వాళ్ళం కాదు. వస్తావు నా కొడక్క. అయ్యో ఏందత్తా ఇది?